అర్ధరాత్రి అయింది. ఎస్టేట్ ఆవరణంతా దారుణమైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. మోహన్, సుప్రియలు తమ గదుల్లో గాఢ నిద్రలో మునిగిపోయున్నారు. రంగారావు కింద హాల్లో పడుకునున్నాడు. బదరి బ్రహ్మ అప్పటికింకా నిద్రపోలేదు. తన గదిలో లైట్ ఉంచుకుని చాలా డీప్గా తాళపత్రాలను పరిశీలిస్తున్నాడు. నాయర్ వంటింటి ముందు నిద్రపోతున్నాడు. ఎస్టేట్లోంచి గాలి జయ్యమంటూ వీస్తోంది. అప్పుడు కదిలాయి కొన్ని ఆకారాలు ఎస్టేట్ ముందు భాగంలో. అంతా నలుగురు వారు. పొడిగాటి ఈటెలు బరిసిలో ఉన్నాయి వారి చేతుల్లో. గోడ దూకి లోనికి ప్రవేశించారు. ఒకవైపు నుంచి నల్ల కుక్కొకటి భౌ భౌమంటూ చెవులు చిల్లులు పరిచేలా అరుస్తూ ముందుకొచ్చింది. ఎస్టేట్లో కుక్క లేదని నలుగురికి తెలుసు. కానీ ఉన్నట్టుండి తమకెదురుగా కుక్క ప్రత్యక్షం కావడంతో అదిరిపాటుతో అలాగే నిల్చుండిపోయారు. చిన్న ఎలుగుబంట్లా ఉంది ఆ కుక్క. దాని కళ్ళు, కోరలు చాలా భయంకరంగా ఉన్నాయి. నాలుక పొడవుగా ఉంది. మరోమారు ఆవరణంతా ప్రతిధ్వనించేలా అరిచింది. భవనంలోంచి వెలుపలకొచ్చారు బదరీ బ్రహ్మ, రంగారావులు. వెలుపలున్న లైట్స్ వెలిగాయి. రేయ్, ఎవర్రా అది? ఎవరక్కడా? కంగుమంది రంగారావు కంఠం. మోహన్ తన రివాల్వర్తో వచ్చాడు. అంకుల్, కుక్క ఎవరిది? అదే అర్థం కావడం లేదు. వాట్ హ్యాపెన్ డాడీ? సుప్రి కూడా వచ్చింది బయటికి. ఈటలు ధరించిన వ్యక్తులు తమ ప్రయత్నం ఒక కుక్క వల్ల ఫెయిల్ కావడంతో భరించుకోలేక పట్టరాని కోపంతో ఒకసారి ఈట్లన్నింటినీ పైకెత్తి కుక్కకేసి విసిరారు. ఏదో ఇనుప గోడకు తగిలినట్లు ఖంగు ఖంగుమని శబ్దం చేస్తూ కింద పడ్డాయి. అప్పుడు భయపడింది ఆ వచ్చిన వ్యక్తులు కాదు, రంగారావు, మోహన్లు. బదరీ బ్రహ్మ నుదురు ముడతలు పడింది. పారిపోండ్రా, వెంటనే పారిపోండి, దెయ్యంరా బాబు, పిశాచంలా ఉంది అంటూ పరుగు అందుకున్నారు ఒక్కసారిగా. అంతవరకు ఎస్టేటు ఎంట్రన్స్ వద్దున్న నల్లటి కుక్క ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. దాని కళ్ళు రాకాసి నేత్రాల్లా ఎర్రటి జ్యోతుల్ని గుర్తుకు తెస్తున్నాయి. దాని చూపులు సూటిగా రంగారావు మీదనే ఉన్నాయి. ఒక నిమిషం తర్వాత చీకట్లోకి పొదల చోటుకు తప్పుకుందది. నాలుక పిడచగట్టుకుపోయినట్లు, గొంతుక తడారిపోయినట్లుగా నిల్చునుండిపోయాడు రంగారావు. 2 సంవత్సరాల క్రితం జబ్బు చేసి చనిపోయింది రంగారావు పెంపుడు కుక్క బ్లాకీ. అది ఈ రాత్రి ఎలా బ్రతికొచ్చిందో అతనికి అర్థం కావడం లేదు. మతిపోయినట్లయింది అతనికి. ఆ కుక్క ఎవరిదంకుల్? మోహన్, అదే కుక్క కాదు, ఆ రూపంలో కనిపించిన ప్రేతాత్మ. రంగారావు ప్రాణాలు కాపాడడానికి ఇన్ని రోజుల తర్వాత తన విశ్వాసాన్ని ఈ రూపంలో ప్రకటించింది. బదరీ బ్రహ్మ మాటలకు అందరూ అదిరిపడ్డారు. చలి జ్వరం వచ్చినట్లు వణికిపోయారు వారు. బదరీ బ్రహ్మగారు, ఈ విషయం మీకెలా తెలుసు? ఆశ్చర్యానికి లోనవుతూ అడిగాడు రంగారావు. చిరునవ్వు నవ్వాడు బదరీ బ్రహ్మ. రావుగారు, కొన్ని విషయాలు మీకు చెప్పినప్పటికీ అర్థం కావు. వాస్తవంలో కిన్నెర ప్రేతాత్మగా మారిందే కాని ఇతరుల ద్వారా మీకు అపకారం జరగడం ఆమె సహించలేదు. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. మీ కుక్క విషయం కూడా అలాంటిదే. ఎవరో బలవంతంగా దాన్ని చంపారని నా అభిప్రాయం. జంతువులు కూడా ప్రేతాత్మలుగా మారే అవకాశాలున్నాయా? ఎందుకు లేవు? అందుకు ఉదాహరణలు కోకొల్లలున్నాయి. చాలా మంది నమ్మరు, కానీ ఇది యథార్థ విషయం. కొద్ది నిమిషాల తర్వాత బదిరీ బ్రహ్మ ఆ చోట్లోంచి తన గదివైపు కదిలాడు. నిద్ర రాకపోవడంతో రంగారావు, నాయర్ మరికొందరు ఏదో విషయం మాట్లాడుతూ ఉండిపోయారు. కనకారావు తన ఇంట్లో అసహనంగా పచార్లు చేస్తున్నాడు. అతనికి ఎదురుగా కొంతమంది నిల్చునున్నారు. ఆవేశంతో బుసలు కొడుతున్న కృష్ణ సర్పంలా ఉన్నాడు కనకారావు. పోలీస్ స్టేషన్లోంచి ఎలాగో చాకచక్యంగా తప్పుకుని రాగలిగాడు. కాని ఎస్ఐ చాలా ప్రమాదకారి అని ఆ క్షణంలోనే అతనికి అర్థమైంది. రై, రంగారావు కాని ఎస్ఐ కాని ప్రాణాలతో ఉండేందుకు వీల్లేదు. చెప్పండి, ఎంత డబ్బు కావాలి? ఆ ఇద్దరిని లేపేవలసిందే. దొరా, రంగారావుది పెద్ద సమస్య కాదు, ఎస్ఐది మాత్రం పెద్ద సమస్య అవుతుందని నా అభిప్రాయం. నేను సలహా చెప్తాను వినండి. ప్రస్తుతం దెయ్యాలు ఈ ఎస్టేట్ ప్రాంతంలోనూ ఈ చుట్టుపక్కల ఉన్నాయని ఈ పరిసరాల్లో అందరికీ తెలుసు. ఎస్ఐని ఎలాగైనా అడవిలోకి రప్పించే బాధ్యత నాది. అతన్ని భయపెట్టి దెయ్యం చేసినట్లుగా చంపేయాలి. రంగారావు విషయం తర్వాత, ముందు ఎస్ఐ పైకి వెళ్ళాలి. విపరీతమైన కర్కసత్వంతో చెప్పాడు కనకారావు. అలాగే దొరా, మీరు ఆ పని చేయండి, మిగిలిన పని మేం పూర్తి చేస్తాం. ఎంతో వినయంగా పలికారు ఆ వ్యక్తులు. కనకారావు ఆలోచనల్లోకి జారాడు. సరే, మీరు వెళ్ళండి, మీ మీ పనుల మీద ఉండండి, నేనే కబురు చేస్తాను అంటూ ఎస్ఐ భుజంగరావుని కడతెరచడానికి సరైన పథకాన్ని గురించి చాలా తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. కొంత సమయం గడిచిపోయిన తర్వాత కనకారావు ఎస్టేటుకు బయలుదేరాడు. రంగారావు తనను అనుమానిస్తే చాలా ప్రమాదం. తన అంచనాలు, ఆలోచనలు అన్నీ తారుమారయ్యే ప్రమాదం ఉంది. ఏమాత్రం తాను తప్పటడుగు వేసినా తాను బయటపడడం ఖాయం.
ప్రస్తుతం కనకారావు కళ్ళ ముందు అర్ధనగ్నంగా, పూర్తి నగ్నంగా కోయకన్య ఉంది. కాలగర్భంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పౌర్ణమి వరకు రోజులు జరిగిపోయాయి. రేపటి రోజు పౌర్ణమనగానే సిద్ధప్ప ముందుగానే ఆయత్తమయ్యాడు, కిన్నెర విషయం తేల్చుకోవాలనే పట్టుదలతో. అదే సమయానికి బదరీ బ్రహ్మ కూడా కిన్నెరసాని వాగు గోదావరిలో సంగమమయ్యే చోటుని ఎన్నుకున్నాడు తన కార్యక్రమాన్ని అమలుపరచడానికి. చింతలూరు శ్మశానంలో ముందు రోజు నుంచి తను చేయవలసిన పనికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఎస్టేట్లోనే ఉంటోంది సుప్రియ. మోహన్, రంగారావులు అవసరమైనప్పుడు సిటీకి వెళ్లి రావడం అలవాటు చేసుకున్నారు. మోహన్, ఈ రోజు ఎస్టేట్ వదిలి వెళ్లకు, పౌర్ణమి ఇవాళ. సరే అంకుల్. బదరీ బ్రహ్మం గారు కనిపించరేంటి? అతను ఏవో ప్రయోగాలు చేయాలని కిన్నెరసాని వాగు తీరానికి వెళ్ళాడు. పోలీస్ లాకప్లో చనిపోయారు 6. వారి ద్వారా అయినా క్లూ లభించిందా? ఎస్ఐతో ఏదో చెప్పారట, కానీ అందుకు ఆధారాలు లేవు. అంకుల్, కనకరావు ఎలాంటి వాడంటారు? ఇంతవరకు అతని విషయంలో ఎలాంటి రిమార్కు లేదు. అయినా ఏ పొట్లో ఏ పాముందో తెలుసుకోలేం. నేనోసారి ఎస్టేట్ లోపలికి వెళ్ళొస్తాను. మోహన్ బయలుదేరాడు బంగ్లాలోంచి. రంగారావు బదరీ బ్రహ్మన్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. పౌర్ణమి రోజు రాత్రి 10 గంటలయింది. భద్రాచలం నుండి చింతలూరు వైపు వేగంగా దూసుకొస్తోంది జీపు. డ్రైవర్ ప్లేస్లో భూపతున్నాడు. అతని పక్కనే ఉన్నాడు సర్వారాయుడు. రోడ్డుకి ఇరువైపులా పిచ్చెత్తిన చిరుదెయ్యాల్లా ఊగిపోతున్నాయి చెట్లు. కీచురాళ్లు గోల మహా దారుణంగా ఉంది. జీపుకి అడ్డంగా మిణుగురులు గుంపులు కట్టి ఎగురుతున్నాయి. రేడియం వర్షం కురుస్తున్నట్లుగా ఉంది ఆ దృశ్యం. భూపతి, ఆ విషయంలో కనకారావు ఏం చేశాడు? సిగరెట్ వెలిగించుకుంటూ అడిగాడు. చల్లటి గాలి నెమ్మదిగా ఆ ఇద్దరినీ స్పర్శిస్తోంది. ఆ ఎస్ఐతో మహా దారుణంగా ఉంది. వాడి విషయం సెటిల్ చేయమని చెప్పాను. అతని అడ్డు తొలగితే తప్ప మన కార్యక్రమాలు సులభంగా నెరవేరవు. డాక్టర్ మోహన్ విషయం కూడా. అది 2వ కార్యక్రమం. ఆ రంగారావు కూతురు విషయం ఏంటి? ఏదో దెయ్యం పట్టిందట. నీకు అసలు బుద్ధి లేదు రాయుడు. అర్ధరాత్రి కావచ్చింది, అందులోనూ అడవిదారిలో వెళుతున్నాం. ఇప్పుడేంటి ఆ దెయ్యాల కబుర్లు? ఇంకేదైనా మాట్లాడు. మరి అంత పిరికితనమైతే ఎలా? పెళ్ళుమంటూ నవ్వుతూ చెప్పాడు సర్వారాయుడు. జీపు వేగం తగ్గింది. ఎందుకు స్పీడ్ తగ్గిపోయింది? రోడ్డు బాగలేదయ్యా బాబు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన పనంతే. గుంటలు మెట్టలు అధికంగా ఉన్నాయి ఆ రోడ్డు మీద. అడవి పూలు వాసనలు మత్తెక్కిస్తున్నాయి. భూపతి, కోయపడుచులు ఆ విషయంలో ఎలా ఉంటారంటావ్? నా బొందలా ఉంటారు. ఇప్పుడు ఆ విషయంగానే హింస అనుభవిస్తున్నాడు రంగారావు. ఆ పాపం నాకు అంటుకుంది. నువ్వన్నీ వెధవ కబుర్లు చెప్తున్నావు రాయుడు. వదిలే, నీకు చేతనైతే రాజకీయాలు మాట్లాడు. సీరియస్ గా ధ్వనించింది భూపతి కంఠం. అయ్య బాబాయ్, మన రాష్ట్ర రాజకీయాలా? వద్దండి బాబు. పిచ్చుకొకల గోల. ఆ గోల మనం భరించలేం. అంతేలే రాయుడు, అవసరం ఏర్పడినప్పుడు మాత్రం ఆ గోలే మనకు కావాలి. అవసరం తీరిపోతే ఇది తంతు. ఎంతటి అవకాశవాదివి నువ్వు? ఆ ఈ రోజుల్లో అవకాశవాది కానిదెవడు? అమెరికా ప్రెసిడెంట్ మొదలు అండమాన్ అడవుల్లో ఉండే ఆటవికుల వరకు అందరూ అవకాశవాదులే. అవసరం ఏర్పడితే. మధ్యలో నన్నంటున్నావేంటి? మాటల మధ్యలోనే జీపు చింతలూరులోకి ప్రవేశించింది. సిద్ధప్ప ఇంటికి కాస్త యువతలగా ఉన్న వీధిబడి ముందు చెట్టు కింద జీపు నాపి కిందకి దిగారు ఇద్దరు. ఈ సిద్ధప్ప అప్పుడే మొదలుపెట్టినట్టుంది. ఏంటి? వేరే ఏముంది? దెయ్యాల వీరంగం. పద, శ్మశానంలో ఉంటాడు. శ్మశానం వైపు దారి తీశాడు భూపతి. మౌనం వహించిన సర్వారాయుడు నెమ్మదిగా కదిలాడు అతని వెంట. సరిగ్గా అర్ధరాత్రి అయింది. ప్రేతాత్మలు విందుకు బయలుదేరే సమయం. పిశాచాలు పేరంటాలు జరిపే వేళ. భూతాలు భరతనాట్యంతో చిందులు వేసే ఘడియలవి. శ్మశానంలో అడుగు పెట్టారిద్దరు. శరీరాలు జల్లుమనగా వినిపించిన ఉచ్చస్వర మంత్రాక్షరిని వింటూనే కట్రాట్లా బీసుకుపోయారిద్దరు. ఏదో చెట్టు మీద నుండి తన మీదకి విసురుగా దూకడంతో గుండెలు అవిసేలా చేశాడు ఆర్తనాదాన్ని సర్వారాయుడు. కీచు కీచుమనే శబ్దంతో గబ్బిలాలు ఎగురుతున్నాయి రాయుడి తల మీద. అవి చాలా పెద్దవిగా రాకాసి గబ్బిలల్లా ఉన్నాయి. కమాన్ రాయుడు, ఈ వైపు వచ్చాయి. అతని చేతిని పట్టుకుని ఓ పక్కకు లాగాడు భూపతి. భయంతో బెగదీసిపోతున్నాడు రాయుడు. కీచు కీచుమంటూ గాల్లో గిరికీలు కొడుతున్నాయి ఆ గబ్బిలాలు. అదిరే గుండెలతో ఇద్దరూ శ్మశానం చివరలో కూర్చుని ఉత్తర దిశలో మంత్రోచ్చారణ చేస్తున్న సిద్ధప్ప వైపు నడిచారు. వాస్తవంలో సిద్ధప్పకు కిన్నెరను లోబర్చుకోగల శక్తి లేదని వారికి ఆ క్షణంలో తెలీదు. కిన్నెరసాని వాగు తీరం, గోదావరిలో కిన్నెరసాని సంగమించే చోటది. కొంత దూరంలో ఉండే ఇసుక తిన్నెల మీద రకరకాల చెట్లు గుబురు పొదలుగా కనిపిస్తున్నాయి.
ఆ చెట్ల మధ్య మహాశక్తివంతుడైన బదరీ బ్రహ్మ తన యావత్ శక్తిని క్రోడీకరించి కిన్నెర ఆత్మశక్తిని అక్కడికి రప్పించి దిగ్బంధనం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. క్షణానికి అతని కంఠంలోంచి వెలువడుతున్న మంత్రాక్షరి గాల్లోని శబ్ద తరంగాల్లో మిళితమై ఆ పరిసరాలను ప్రకంపింపజేస్తోంది. 8 దిక్కుల నుంచి రకరకాల శబ్దాలు అదృశ్య కంఠాల్లోంచి వెలువడుతున్నట్లు వినిపించడం మొదలుపెట్టాయి. గాలి అక్కడ స్తంభించిపోయింది. బదరీ బ్రహ్మ పరిసరాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పద్మాసనం వేసుకుని కూర్చునున్న బదరీ బ్రహ్మ తన ఎదుట ఇసుకలో రచించిన ముగ్గుల మీద నిమ్మకాయలుంచాడు. కాస్త పక్కన చిన్న చితుకుల మంట వెలుగుతూ ఉంది. బదరీ బ్రహ్మ చేతిలో అడవిదున్న ఎముకుంది. అతను ఆ క్షణంలో క్షుద్రశక్తుల అధిపతులైన బేతాళుణ్ణి, భైరవుణ్ణి గొప్ప నిష్ఠతో మంత్ర ఆవాహన చేస్తున్నాడు. అప్పుడు జరిగింది ఆ సంఘటన. ఉన్నట్టుండి గాల్లో తీవ్రమైన మార్పు సంభవించింది. గోదావరి జలాలు సుడులు తిరుగుతూ తాడి చెట్టు ప్రమాణంలో పైకి లేచాయి. ఎక్కడో అగ్నిపర్వతం బదలైనట్టుగా పెద్ద శబ్దం వినిపించింది. ఒక భయంకరమైన ఆకారం గోదావరి నదీ జలాల మీద సాక్షాత్కరించింది. అత్యంత భయంకరంగా ఉన్న ఆ ఆకారం తన పొడుగాటి చేతుల్ని సాచుకుని పెద్ద పెద్ద అంగలు వేస్తూ బదరీ బ్రహ్మ వైపు రాసాగింది. 2 కళ్ళు మూసుకుని తీవ్రంగా మంత్రాక్షరి మహిమను నియంత్రిస్తున్నాడు బదరీ బ్రహ్మ. గుండెలు అవిసేలాంటి భీకరమైన ఆర్తనాదాలు, శరీరాలు కంపించేలా విపరీతమైన మృత్యు నినాదాల హోరు ఒక్కసారిగా గాల్లో కలిసిపోయి వినిపించసాగింది. అయినా చలించడం లేదు బదరీ బ్రహ్మ. ఎత్తుగా ఉన్న ఆ వికృతాకారం కళ్ళు 2 రక్తం జ్వలిస్తున్నట్లుగా, ప్రళయాగ్నుల్ని విరజిమ్ముతున్నట్లుగా రాకాసి నేత్రాల్లా ఉన్నాయి. పొడుగాటి నాలుక రక్తపు దారాల్ని జాలువారుస్తున్నట్టు చాలా భయంకరంగా ఉంది. కంకాళాల కదలికలు, అస్థిపంజరాల నాట్య భంగిమలు, మహిషవాహకుని వేడి నిట్టూర్పులు, సుప్త భుజంగాల వేడి బుసలు అన్నీ కలిసిన కొత్త శబ్దం ఒకటి ఆ ఆకారం నోటి నుండి వినవస్తూ ఉంది. ముందుకు చాచుకొచ్చిన ఆ ఆకారం చెయ్యి ఒక్క విసురు విసిరింది. తదేక ధ్యానంలో మునుగున్న బదరీ బ్రహ్మ అదిరిపాటుతో వెర్రిగా కేకపెట్టి 100 అడుగుల దూరంలో వెళ్లి పడ్డాడు. రక్తం భొళ్ళుమంటూ వెలుపలకొచ్చింది అతని నవరంధ్రాల్లోంచి. అప్పటికి మంత్రోచ్చాటన ఆపకుండా కంటిన్యూ చేయడానికి విపరీతంగా ప్రయత్నించాడు బదరీ బ్రహ్మ. కానీ సాధ్యం కాలేదు అతనికి. అక్కడున్న ముగ్గుల చిత్రాలు చెదిరిపోయాయి. ఈ దఫా మరింత బిగ్గరగా కేకపెట్టి అలాగే తెలివి తప్పాడు బదరీ బ్రహ్మ. వెంటనే ఆ వికృతాకారం సూక్ష్మరూపం ధరించి ఎస్టేట్ వైపు పోసాగింది. అది కిన్నెర ప్రేతాత్మ రూపం. మోహన్, ఇంతవరకు బదరీ బ్రహ్మ బంగ్లాకు రానేలేదు. ఒకసారి వెళ్ళి వెతికి రావడం మంచిదనుకుంటాను. ఏదో సందేహం పీడిస్తూ ఉండడంతో చెప్పాడు రంగారావు. నీ వెళ్ళి చూసొస్తానంకుల్. మీరు సుప్రియను కనిపెట్టుకుని ఉండండి అంటూ తన రివాల్వర్ని చేతిలోకి తీసుకుని కదిలాడు వెలుపలకి. సుప్రియ తన గదిలో ఒంటరిగా ఆదమరిచి నిద్రపోతోంది. నాయర్ మరికొంతమంది కూలీలు ఎస్టేట్ బంగ్లా ముందున్నారు. ఏదో లోకాభిరామాయణంలో మునిగిపోయి ఉన్నారు వారు. మోహన్ తన వెంట ఒక అతన్ని మాత్రం తీసుకుని బయలుదేరాడు. అప్పటి వరకు లోపల ఓ చెట్టు కొమ్మలో కూర్చునున్న తీతువు వికృతంగా రెక్కలు తపతపలాడిస్తూ గాల్లోకి కిక్కిరిస్తూ ఎగిరింది. సుప్రియ గది కిటికీ వైపు ఎగిరిపోయిందది. గోదావరి తీరం వైపు మోహన్ బయలుదేరిన సమయానికి వెన్నెల వెలుతురులో కొంతమంది పొదలను చాటు చేసుకుంటూ అతన్ని వెన్నంటి అడుగులు వేస్తున్నారు. అందరి వద్ద రకరకాల ఆయుధాలున్నాయి. వారు పోలీసు లాకప్లో చనిపోయిన వాడి తాలూకా వ్యక్తులు. సహచరుల మరణానికి కారకుడైన మోహన్ మీద పగ పెంచుకుని సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆగు! ఉన్నట్టుండి చీకట్లో వెనక నుంచి వినిపించిన కంఠానికి నిరత్తురుడయ్యాడు మోహన్. అతని వెంటున్న వ్యక్తి కాస్త పిరికివాడు. వాళ్ళని చూడగానే భయంతో నోటి మాట రాక అలాగే నిల్చుండిపోయాడు. ఎవరు మీరు? ఆ వ్యక్తుల్ని పట్టి పట్టి చూస్తూ ప్రశ్నించాడు డాక్టర్ మోహన్. నీ బోబులం పెద్ద మొనగాళ్ళ మా వాళ్ళని పోలీసులు పట్టించావు. అందుకు బదులుగా నీ ప్రాణాలు తీయాలనొచ్చాం. క్రూరంగా నవ్వుతూ చెప్పాడు వారిలో ఒకతను. రేయ్, ఆయన ఎవరనుకుంటున్నారా? నా మాట విని వెళ్ళండి, కంఠం పెగుల్చుకుని చెప్పాడు మోహన్ వెంటనున్న వ్యక్తి. అప్పుడు నవ్వారు ఆ వ్యక్తులు పెళ్ళుమంటూ. ఒక వ్యక్తి అయితే కదిలాడు చాలా వేగంగా. జయ్యమంటూ గాలిని చీల్చుకుంటూ ముందుకొచ్చిన పొడుగాటి కత్తి ఆ వ్యక్తి చేతిని తాకింది బలంగా. తెగిపోయి ఇసుకలో పడింది ఆ వ్యక్తి ఎడమ చెయ్యి. చంపేస్తారు బాబు, పారిపోండి. వెంటనే మీరు పారిపోయి ప్రాణాలు కాపాడుకోండి. పెద్దెత్తున కేకలు పెట్టాడు ఆ వ్యక్తి. అప్పుడు అర్థమైంది మోహన్కు దుర్మార్గులైంది. పట్టరాని ఆవేశంతో కంపించాడు అరక్షణం పాటు.
రేయ్, మీరెవరో గాని ప్రాణాల మీద ఆశ వదులుకునే ఈ ప్రయత్నంలో దిగినట్లున్నారు. మర్యాదగా పారిపోండి. పిచ్చి నాయాల, మేం పారిపోవడమేమిటి? నీ ప్రాణాలు తీయాలనొచ్చాం. చెప్తుంటే అర్థం కాలేదా? నీ తర్వాత రంగారావుని చంపేస్తాం. అతని కూతురిని మాత్రం చంపలేం. ఎందుకంటే దానికి అందం, పొగరు ఎక్కువ. అలాంటిది మాకు కావాలి. మోహన్ వెంటొచ్చిన వ్యక్తి చేయి నెరుకునెత్తను వెకిలి నవ్వుల మధ్య క్రూరంగా చెప్పాడు. ఢాం! మోహన్ చేతిలో ప్రత్యక్షమైన రివాల్వర్‌లోంచి 2 గుళ్లు గాల్లో దూసుకొచ్చాయి. ఒకటి అతని చేతిని, రెండవది అతని తొడను గాయపరిచింది. మోహన్ దగ్గర రివాల్వర్ ఉంటుందని వారికి తెలీదు. తెలుసుంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. రేయ్, వీడి దగ్గర రివాల్వర్ ఉంది. పారిపోండి. ఎవరూ పట్టుపడకండి. అంటూనే ఆ వ్యక్తి తన చేతిలోని కత్తిని మోహన్ వైపు విసురుతూ పొదల చాటుకు పరుగు పెట్టాడు. గాయాల్లోంచి రక్తం ధారలుగా స్రవిస్తోంది. విపరీతమైన బాధ భరించలేని విధంగా అతన్ని అసక్తుణ్ణి చేస్తోంది. క్షణాల్లో వారందరూ పొదల చాటుకు మాయమయ్యారు. గాల్లో దూసుకొచ్చిన కత్తి మోహన్ భుజాన్ని గాయపరిచింది. రివాల్వర్‌ని జేబులో ఉంచుకుని షర్టు చింపి కత్తి గాయానికి కట్టుకట్టాడు. దగ్గర్లోంచి అప్పుడు వినిపించింది మూలుగు. అది బదరీ బ్రహ్మ కంఠంలోంచి వెలువడిన బాధాకరమైన మూలుగు. అదురుపాటుతో ఆ వైపు కదిలాడు డాక్టర్ మోహన్. అదే సమయానికి చింతలూరు శ్మశానంలో తన ఎదుట నిల్చుని ఉత్తరాభిముఖుడై భేతాళ మంత్రోపాసన చేస్తున్నాడు సిద్ధప్ప. అతనికి కాస్త యువతలగా భూపతి, రాయుడు నిల్చునున్నారు. సిద్ధప్ప చాలా ఏకాగ్రతతో ఆ పూజ చేస్తున్నాడు. అతని ఎదుట మద్యంతో నిండిన మట్టి పాత్రుంది. క్షణక్షణానికి సిద్ధప్ప కంఠంలోంచి తీవ్ర స్వరంతో వెలువడుతోంది మంత్రోచ్చాటన. గబ్బిలాల వల్ల గాయపడిన రాయుడు బాధతో భూపతిని తనలో తానే దూషిస్తున్నాడు. ఆరోహణ అవరోహణ క్రమంలో మంత్రోచ్చారణ కొనసాగుతోంది. క్షణక్షణానికి సిద్ధప్ప కళ్ళు రెండు జ్వజ్వలంగా రాకాసి నేత్రాల్లా మెరిసిపోసాగాయి. భూపతి, ఈ పిచ్చి ప్రయత్నాలు ఫలిస్తాయంటావా? ఆ విషయం నీకే తెలియాలి. సిద్ధప్ప శక్తి నీకే తెలియాలి. వారి మాటలు పూర్తి కాకముందే అక్కడక్కడా ఉన్న మేఘాలు ఒక్కటిగా గగనంలో కలుసుకోసాగాయి. చంద్రకాంతి కనుమరుగు కావడం మొదలుపెట్టింది. చీకటి కళ్ళు చికిలించుకున్న మిణుగురులు తప్ప ఏమీ కనిపించని చీకటి చాలా దట్టంగా ఆక్రమించుకోసాగింది. భేటాళ ప్రసన్న మూలమంత్రం సిద్ధప్ప కంఠంలోంచి ఏకాగ్రతగా వెలువడసాగింది. అంతవరకు కాస్త వెలుతురులో ఉండిన చింతలూరు శ్మశానంలో చితుకుల వెలుగు, మరోవైపు చిటపటమంటున్న చితి వెలుగు. ఎలాంటి వారైనా ఠారెత్తిపోయేలాంటి వాతావరణం అక్కడ చోటు చేసుకునుంది. భూపతి కూడా భయంతో వణికిపోతున్నాడు. ఏ టైంలో ఎలాంటి ఉపద్రవం జరగబోతుందోనని ఓవైపు విపరీతమైన భయానికి లోనై కంపించిపోతున్నారు వారు. అప్పుడు వీచిందొక గాలి తెమ్మెర విసురుగా. ఏ నిర్భాగ్య ప్రాణి చితో అది. ఆ అగ్నిమంటలు పెద్దగా చిటపట్లాడుతూ పైకి లేచాయి విసురుగా. భూపతి, సర్వారాయుడు తూలారు ముందుకు. అప్పుడే ఏదో అదృశ్య శక్తి తమను విసురుగా రాసుకుని ముందుకెళ్లిన అనుభూతికి లోనయ్యారు ఆ ఇద్దరు. నిల్చునున్న సిద్ధప్ప తనను ఎవరో ముఖం మీద బలంగా చెరిచిన అనుభూతితో బిగ్గరగరిచాడు. మంత్రోచ్చారణ ఆగిపోయింది. వెలకిల్లా పడ్డాడు సిద్ధప్ప. నవరాంధ్రాల్లోంచి నెత్తురు వరదలా తన్నుకుని రాసాగింది. సర్పద్రష్టుడైన వాళ్ల కాళ్ళు చేతులతో భూమిని తంతూ గిలగిల్లాడిపోసాగాడు. రక్తంతో మిళితమై తెల్లటి నొరగలు వెలుపలికి రాసాగాయి నోట్లోంచి. చీకట్లో సరసరమంటూ కృష్ణసర్పం ఒకటి పాకి అవతలకి వెళ్ళిపోయింది. ప్రమాదం రాయుడు, పారిపో, సిద్ధప్ప పడిపోయాడు. ఆ పిశాచి మనల్ని కూడా బలి తీసుకుంటుంది. తడారిన కంఠంతో అరిచాడు భూపతి. భయంతో గజగజలాడిపోయిన సర్వారాయుడు దోవతి జారిపోతున్నా లెక్క చేయకుండా శ్మశానంలోంచి వెలుపలికి పొరుగెట్టడం మొదలుపెట్టాడు. ప్రాణభయం వారిని బాగా భయపెట్టింది. మూలుగుతున్న సిద్ధప్ప మరో 2 క్షణాల తర్వాత ప్రాణాలు వదిలిపెట్టాడు. ఈదురుగాలి ప్రారంభమైంది. ఉరుములు మెరుపులతో కలిసిన వర్షం కురవసాగింది. ఒక మాంత్రికవేత్త అయిన సిద్ధప్ప చాలా చిన్న వయసులోనే సర్పదృష్టుడై ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. కాని భూపతి, సర్వారాయుడు మాత్రం మాంత్రిక శక్తులతోనే అతను చనిపోయాడనే భ్రమతో జీప్ వద్దకు పరుగులు తీశారు. వారు ఎలా చేరారో, జీప్ ఎలా స్టార్ట్ అయిందో వారికే తెలీదు. భద్రాచలం చేరేంత వరకు జీప్ ఆపలేదు భూపతి. భూపతికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. కిన్నెర కుటుంబానికి తాను గావించిన అన్యాయానికి తప్పకుండా తాను బలి కావలసిందేనని. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తాను ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని చాలా స్పష్టంగా అర్థమైంది. భద్రాచలంలో కూడా ఆగలేదు ఆ ఇద్దరు. ఆ రాత్రికి రాత్రే సిటీకి ప్రయాణమయ్యారు. అదే సమయానికి కిన్నెరసాని తీరంలోంచి ఒక తెల్లని మేఘం ఎస్టేట్ బిల్డింగ్ మీదుగా ముందుకు సాగిపోసాగింది. ఆ మేఘంలోంచి 2 నీటి బిందువులు
గదిలోంచి వెలుపలకొచ్చిన సుప్రి తల మీద టప్ టప్మంటూ పడ్డాయి. అప్పుడు అప్పుడు మొదలైంది మళ్ళీ నరకయాతన అక్కడ.